హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, పుదీనా రోటి పచ్చడి చేస్తున్నాను. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నం లేక కానీ, ఇడ్లీ దోశ లేక కానీ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇలాగా ఒక పెద్ద కట్ట పుదీనాను తీసుకొని నేను ఆకులన్నీ ఒలిచిపెట్టాను. ఇలా ఒలిచిపెట్టాక దాన్ని 2-3 సార్లు వాటర్ పోసి బాగా కడగాలండి. ఎందుకంటే పుదీనాలో ఎప్పుడైనా ఇసుక కానీ మట్టి కానీ తగులుతుందని చెప్పి ఏ ఆకుకూరైనా అంతే బాగా వాష్ చేయాలండి. వాష్ చేశాక దాన్ని ఒక కళాయిలో వేస్తున్నాను నేను. ఇట్లాగా చూడండి, మా పాప కూడా దాన్ని అసలు నలిపేస్తుంది. మంచిగా ఫ్రెష్గా ఉన్న పుదీనాను తీసుకొని ఇలాగ ఏం ఆయిల్ కూడా అవసరం లేదు. సో ఇలాగ పొయ్యి సెగన్ పెట్టి ఆ తర్వాత అది కొద్దిగా బాగా వాడిపోవాలండి. బాగా వాడాక దాన్ని పక్కన పెట్టుకోవాలి. సో ఇలాగా మంచిగా వాడుతుందండి పుదీనా అనేది. ఒక్కసారి వేయించుకుంటూ బాగా పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే కళాయిలో పుదీనా పక్కన పెట్టుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 4 మెంతులు, అలాగే ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టుగా ఒక 10-12 వరకు ఎండుమిర్చి వేసి బాగా కలబెట్టాలండి. అవి మాడకుండా బాగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకున్నాక ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసి చేస్తున్నాను. ఈ పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది. ఈ నువ్వులను కూడా బాగా చిటపట్లాడేటప్పుడు పైకి ఎగిరిపోకుండా మూత పెట్టి బాగా చిటపట్లాడించుకోవాలండి. సో ఇది అలా చిటపట్లాడాక దించి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఈ ఈ ఎండుమిరపకాయలు వీటన్నిటిని రోట్లో వేసి దంచుకోవాలండి. మిక్సీకి కూడా వేసుకోవచ్చు, కానీ మిక్సీకి కూడా వేసుకుంటే అంత టేస్టీగా అనిపించదు కదా. కానీ మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీకి కూడా వేసుకోండి. ఫస్ట్ ఇలాగా ఈ నువ్వులు ఇవన్నీ వేసి కొంచెం బరకగా ఆడించాలండి. మిక్సీకి అయినా కానీ ఇలాగ దంచుకున్నాక ఆ తర్వాత చూడండి, చూపించిన విధంగా మంచిగా దంచుతున్నాం మేము. దంచాక కొద్దిగా ఉప్పు, అలాగే 4 వెల్లుల్లి రెమ్మలు, ఆ తర్వాత పుదీనా వేసేసి మంచిగా దంచుకోవచ్చు. దంచుకున్నాక ఆ పుదీనా వేయాలి. పుదీనా వేసి బాగా దంచుకోవాలండి. అస్సలు ఈ పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా మీ పులుపుకి తగ్గట్టుగా 1-2 రెమ్మలు మాత్రమే చింతపండు వేసుకోవాలి. చింతపండు మీ పులుపుకి తగ్గట్టుగా వేసుకోవాలండి. నానబెట్టైనా వేసుకోవచ్చు, ఇలాగైనా వేసుకోవచ్చు. పచ్చడి అనేది ఒక 1 వీక్ వరకు 10 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇడ్లీ దోశలకైతే ఇంకా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ పుదీనాను కూడా బాగా దంచాలండి, మెత్తగా దంచుకోవాలి. దంచుకున్నాక ఒక ప్లేట్లోకి తోడు పెట్టుకోండి. ఆ తర్వాత ఈ పుదీనాని పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకుంటే ఎంత బాగుంటుందండి, అంత బాగుంటుందండి ఈ చట్నీ అయితే. ఇలా పోపులో మన పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. మినపప్పు, పచ్చెనపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి మొత్తం వేసుకోవాలండి. అలా వేసుకొని అసలు ఇది అన్నం లేకైనా కానీ లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి. అంత బాగుంటుంది. అన్నం కూడా మొత్తం దీంతోనే తినే అంత టేస్టీగా సూపర్గా ఉంటుందండి. అలాగే దీన్ని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా ఇంగు అయితే మాత్రం వేసుకోండి. ఇంగు వేస్తేనే దీనికి చాలా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే వెల్లుల్లిపాయ కూడా దంచి వేసుకోవాలి. దంచి వేసుకొని ఇలాగా మొత్తం వేసుకున్నాక ఈ పచ్చడి అంటే మనం రోట్లో దంచి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చడిని పోపులో వేసేసి బాగా కలిపెట్టుకోవడమే. చూసారా ఎంత సింపుల్గా ఈ పుదీనా పచ్చడి అనేది తయారు చేసుకోవచ్చో. మీకేమీ అన్నం తినబుద్ధి కానప్పుడు ఇలాగా చేసుకున్నారంటే ఇది కారకారంగా పుల్లగా పుదీనా టేస్ట్ తోటి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీకు టైం ఉంటే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. చూసారా ఎంత సింపుల్గా ఈ పచ్చడి అనేది తయారైపోయిందో. తినడానికి అంతే బాగుంటుందండి. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారు అంటే అస్సలు మర్చిపోలేరు. అంత సూపర్ టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.